హలో ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే నేను నరుటో టోడ్ ఎపిసోడ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇంకా లాగ్ ఏం లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో టీమ్ 7 అంటే అలా సెన్సే కోసం వెయిట్ చేస్తున్నారు. అందరు టీమ్ సెన్సే అయితే వచ్చేసి ఉంటారు, కానీ నరుటో వాళ్ళ టీమ్ సెన్సే మాత్రం ఇంకా రాలేదు. కట్ చేసి నరుటోకి ఉత్తరాదు కాబట్టి క్లాస్ బోర్డ్ డెస్టర్ ని డోర్ పైన పెడతాడు. అలా పెట్టడం చూసిన సాస్కే అలాంటి జోనిన్ లో చిన్న ట్రిక్ పడిపోరని అంటాడు. జోనిన్ అంటే ఏంటంటే నరుటోలో టోటల్ గా 4 ర్యాంక్స్ ఉంటాయి. అవి గెనిన్, చూనిన్, జోనిన్ ఇంకా హుకాగే. ఇప్పుడు నరుటో ర్యాంక్ వచ్చేసి గెనిన్, వీళ్ళ సెన్సే ర్యాంక్ వచ్చేసి జోనిన్. నాకు తెలిసి ఇప్పుడు మీకు నరుటోలో ఉన్న ర్యాంక్స్ గురించి అయితే అర్థమై ఉండిద్ది. ఇంకా కట్ చేసి వాళ్ళ టీమ్ సెన్సే డోర్ ఓపెన్ చేస్తాడు. ఆ డెస్ట్ వచ్చి వాళ్ళ టీమ్ సెన్సే మీద పడిద్ది. దాన్ని చూసి సాస్కే అసలు వీడు జోనినేనా అని అనుకుంటాడు. కట్ చేసి వాళ్ళ టీమ్ సెన్సే ఏమో ఆ డెస్ట్ ని పట్టుకొని ఐ హేట్ యూ అని అంటాడు. కట్ చేసి వాళ్ళ టీమ్ సెన్సే ఒక దగ్గర తీసుకొచ్చి మీ గురించి మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి అంటాడు. ఫస్ట్ వాళ్ళ టీమ్ సెన్స్ ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. నా పేరు కకాషి హటాకే. నాకు నా ఇష్టాల గురించి, ఇష్టం లేని వాటి గురించి మీకు చెప్పాలని లేదు. ఇంకా నేను ఎప్పుడు నా ఫ్యూచర్ డ్రీమ్ ఏంటో నేను ఇంకా అనుకోలేదు. ఇంకా నాకు చాలా హాబీస్ ఉన్నాయి. నెక్స్ట్ నారుటో. నా పేరు వచ్చేసి నారుటో ఉజుమాకి. నాకు ఇన్స్టంట్ రామన్ అంటే ఇష్టం. ఇంకా నా డ్రీమ్ వచ్చేసి హుకాగే అవడం అని అంటాడు. నెక్స్ట్ సాకురా. నా పేరు వచ్చేసి సాకురా హారునో. సాకురా అన్ని చెప్పడానికి సిగ్గుపడేది, కానీ తన ఇష్టం లేని వాటి గురించి చెప్పింది. అదెవరంటే నారుటో. నెక్స్ట్ వచ్చేసి సాస్కే. నా పేరు సాస్కే ఉచిహా. ఇంకా నాకు ఇష్టం లేనివి చాలా ఉన్నాయి. ఇంకా నాకు ఇష్టమైనవి ఏం లేవు. ఇంకా నా డ్రీమ్ వచ్చేసి నా క్లాన్ మొత్తాన్ని సంపాదించి ఒక పర్సన్ చంపాలి నేను. ఇంకా వచ్చేస్తే కకాషి వాళ్ళకి రేపు ఒక మిషన్ ఉందని చెప్తాడు. ఆ మిషన్ ఏంటంటే సర్వైవల్ ఎక్సర్సైజ్. టోటల్ గా 27 గ్రాడ్యుయేట్స్ ఉంటారు. దానిలో 9 మందిని గెనిన్ గా రికగ్నైజ్ చేస్తాం. ఇంకా మిగిలిన 8 మందిని మళ్ళీ అకాడమీకి పంపించేస్తాం. టెస్ట్ లో ఫెయిల్యూర్ రేట్ వచ్చేసి 66%. ఇంకా రేపే మీకు టెస్ట్ అని కకాషి అని వెళ్ళిపోతాడు. కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ ముగ్గురు కలుసుకుంటారు. కానీ కకాషి మాత్రం ఇంకా రాడు. ఇంకా వాళ్ళు ముగ్గురు చాలా సేపు ఉండిన తర్వాత కకాషి వస్తాడు. ఇంకా కకాషి దానికి ఇక నల్ల పిల్ల అడ్డొచ్చింది, అందుకే లేట్ అయింది, వేరే దారి నుంచి వచ్చి అని చెప్తాడు. కట్ చేస్తే కకాషి ఒక టైమర్ పెడతాడు. రూల్స్ చెప్తాడు. ఏంటంటే ఈ రోజు మధ్యాహ్నం లోపల ఈ 2 బెల్స్ కకాషి దగ్గర నుంచి తీసుకోవాలి. ఇంకా బెల్ తీసుకునే వాళ్ళకి లంచ్ ఉండదని చెప్తాడు. సాకురా దానికి అక్కడ 2 బెల్స్ ఉన్నాయి కదా ఎలా అన్నది. కకాషి ఇద్దరే పాస్ అవుతాడు, ఒకడు డిస్క్వాలిఫై అయిపోతాడని చెప్తాడు. కకాషి ఇలా అంటాడు, మీరు నా దగ్గర నుంచి బెల్స్ తీసుకోవాలంటే మీరు నన్ను చంపడానికైనా రెడీగా ఉండాలని అంటాడు. సాకురా దానికి అది డేంజరస్ అని చెప్తే కకాషి దానికి స్కిల్ లేని వారు ఈ ప్రపంచానికి పనికిరారు, మీరు లూజర్ ని పట్టించుకోకుండా అని అంటాడు. నరుటోకి ఆ మాట కోపం వచ్చి రెడీ చెప్పక ముందు కకాషిని అటాక్ చేయడానికి వెళ్తాడు. అని కకాషి కాకుండా నరుటో వైపుకి ఈజీగా తిప్పేస్తాడు. దీని తర్వాత కకాషి స్టార్ట్ అని చెప్తాడు. కట్ చేస్తే తోడు ఈరుకాకి ఒక బుక్ ఇస్తాడు. ఈరుకా ఆ బుక్ ని తీసుకొని ఆ బుక్ లో చూస్తే షాక్ అయిపోతాడు. కట్ చేస్తే సాస్కే ఇంకా సాకురా ఒకసారి దాక్కుంటే ఇంకా నరుటో మాత్రం కకాషి ఎదురుగా నిలబడి కొట్టేసుకుందాం అని అంటాడు. ఇంకా కకాషి వైపుకి పరిగెత్తుకుంటూ కునాయి పట్టుకుని వెళ్తాడు. కానీ కకాషి మాత్రం కూల్ గా తన పాకెట్ బ్యాగ్ లో చేయి పెడతాడు. దాన్ని చూసి నరుటో ఆగిపోతాడు. కకాషి ఏమైనా వెపన్ తీస్తాడు అనుకుంటే ఒక బుక్ బయటికి తీస్తాడు. నరుటో కోపం వచ్చి నరుటో కకాషిని అటాక్ చేస్తే ఆ అటాక్స్ ఈజీగా ఆపేస్తాడు. డాడ్జ్ కూడా చేస్తాడు. నరుటో ఒక పంచేద్దామని పంచ్ చేస్తే కకాషి నరుటో ఎదురుగా ఉండడు. ఇంకా నరుటో వెనకాల ఉంటాడు. సాకురా సాస్కే ఏమో ఒక 5 స్టైల్ యూస్ చేస్తాడేమో అనుకుంటారు, కానీ కకాషి మాత్రం కకాషి మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్. నరుటో ఆ పవర్ వల్ల వెళ్ళి నీళ్ళలో పడిపోతాడు. కట్ చేస్తే ఇక్కడ మనకి ఈరుకు ఏం చదివారో చూపిస్తారు. అదేంటంటే కకాషితో ఎవరైతే టెస్ట్ చేసి వాళ్ళందరూ ఫెయిల్ అయిపోయారు. కట్ చేసి నరుటో నీళ్ళ నుంచి బయటకు వచ్చి కకాషిని డిస్ట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇంకా నరుటో తన షాడో క్లాన్స్ అన్నిటిని బయటికి తెస్తాడు. తన షాడో క్లాన్స్ అన్ని కకాషి మీద అటాక్ చేయడానికి పంపిస్తాడు. సడన్ గా వెనక నుంచి ఒక షాడో క్లాన్ వచ్చి కకాషిని పట్టేసుకునిద్ది. ఇంకా మిగతా షాడో క్లాన్స్ కూడా కకాషిని పట్టేసుకుంటాయి. పైనుంచి ఒక షాడో క్లాన్ లేదా నరుటో వచ్చి కకాషిని అటాక్ చేయడానికి వస్తాడు. కానీ కకాషి మాత్రం అక్కడ నుంచి మాయమైపోతాడు. ఆ పంచ్ నరుటోకి లేదా నరుటో షాడో క్లాన్కి వెళ్ళి తగిలిద్ది. ఇంకా దాని వల్ల వాళ్ళందరూ కొట్టేసుకుంటూ ఉంటారు. దీన్ని చూసి సాస్కే సబ్స్టిట్యూషన్ జుట్సురా యాదవా అని సబ్స్టిట్యూషన్ జుట్సుని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. సబ్స్టిట్యూషన్ జుట్సు ఏంటంటే అదొక స్కిల్ వేరే వాళ్ళ బాడీతో స్విచ్ అవ్వడానికి వాడతారు. అది ఒక యానిమల్ అయినా ఆబ్జెక్ట్ అయినా. ఈ టెక్నిక్ వల్ల ఎనిమి నిన్నే అటాక్ చేసినట్టు ఫీల్ అవుతాడు. ఆ షాక్ మూమెంట్ లో సడన్ గా ఎనిమి మీద అటాక్ చేయాలి. కకాషి కూడా నరుటో మీద ఇదే టెక్నిక్ ని యూజ్ చేశాడు. కట్ చేసి నరుటో అక్కడ కకాషి దగ్గర ఉన్న బెల్ చూస్తాడు. ఆ బెల్ ని పట్టుకోవడానికి నరుటోకి వెళ్తే నరుటో కాలుకి ఒక తాడు కట్టేసి ఎగిరిపోతాడు. ఎందుకంటే ఇది కకాషి ట్రాప్. అప్పుడు కకాషి అక్కడికి వచ్చి ఇలాంటి ట్రాప్స్ పడిపోకరా ఎదవా అని తిడతాడు. కకాషి నరుటోతో మాట్లాడుతుంటుంటే ఇదే కరెక్ట్ టైం అని సాస్కే కకాషి మీద అటాక్ చేస్తాడు. ఆ షురికెన్ చెల్లి కకాషికి తగిలి కకాషి ఎగిరిపోతాడు. కానీ కకాషి ఆ అటాక్ ని సబ్స్టిట్యూషన్ జుట్సుతో తప్పించుకుంటాడు. చేస్తే సాకురా వెనకాల కకాషి ఉంటాడు. ఇంకెక్కడ మనకి నరుటోని చూపిస్తుంది. నరుటో ఏమో తన కునాయితో ఆ తాడుని చంపుకొని కిందకు వచ్చేస్తాడు. కానీ ఇంకో తాడు తన కాలు చుట్టుకొని మళ్ళీ ట్రాప్ లో పడిపోతాడు. కట్ చేస్తే కకాషి సాకురాని చూసి ఒక టెక్నిక్ వాడతాడు.
ఇంకా సడన్ గా సాకుర కళ్ళు తెరిస్తే కకాషి అక్కడ ఉండడు. ఇంకా సాకుర కకాషి అక్కడ నన్ను ఎదుక్కుంటూ ఉంటే సాస్కే తనని పిలిచి నాకు హెల్ప్ చేయని అంటాడు. ఇది సాకుర చేసి గట్టిగా అరిచి కింద పడిపోద్ది. ఈ టెక్నిక్ పేరు వచ్చేసి గెంజుత్సు. నరుటోలో టెక్నిక్స్ గురించి ఒక షార్ట్ అయితే చేస్తాను. కట్ చేస్తే ఇక్కడ కకాషి సాస్కే తల పట్టడానికి రెడీగా ఉంటారు. సాస్కే కకాషి మీదకి షురికెన్ చేస్తే కకాషి దాన్ని తప్పించుకుంటాడు. అప్పుడు సాస్కే ఒక కొనైతే ఒక తాడుని తెంపుతాడు. తాడుని తెంపిన వెంటనే కకాషి ఇంటికి కొనేసి వస్తే దాన్ని ఈజీగా తప్పించుకుంటాడు. సడన్ గా సాస్కే కకాషి మీద కాల్తో కిక్ చేస్తాడు. దాన్ని కకాషి డిఫెండ్ చేస్తాడు. సాస్కే అటాక్ చేసి దాన్ని కూడా ఆపుతాడు. అప్పుడు సాస్కే ఇంకో కాల్తో అటాక్ చేయడానికి ట్రై చేసి దాన్ని కూడా కకాషి ఆపుతాడు. సాస్కే ఆ బెల్ తీసుకొని ట్రై చేస్తే కకాషి స్పీడ్ గా వెనక్కి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఇక్కడ సాకుర నిద్ర నుంచి లెక్సి సాస్కే అక్కడనో అని అడుగుతూ ఉండిద్ది. ఇక మనకి నరుటోని చూపిస్తే నరుటో అక్కడ ఉన్న లంచ్ బాక్స్ దగ్గరికి వెళ్దామని చూస్తాడు. కట్ చేస్తే ఇక్కడ సాస్కే ఒక హ్యాండ్ సెన్స్ చేస్తూ ఉంటాడు. ఆ హ్యాండ్ సెన్స్ చేసిన తర్వాత సాస్కే ఫైర్ బాల్ జుట్సు వాడతాడు. అప్పుడు సాస్కే తన నోట్లోంచి ఒక పెద్ద ఫైర్ బాల్ వదులుతాడు. కానీ అక్కడ కకాషి ఉండడు. అప్పుడు సాస్కే కకాషి అక్కడ పైన కింద ఉన్నాడేమో చూసుకుంటూ ఉంటే అప్పుడు కకాషి కింద నుంచి సాస్కే కాలు పట్టుకొని హెడ్ హంటర్ జుట్సుని వాడి కిందకి లాగేస్తాడు. కకాషి పైకి వచ్చి సాస్కేని చూస్తూ ఉంటాడు. కట్ చేస్తే నరుటో ఏమో ఆ 2 లంచ్ బాక్సెస్ దగ్గరికి వెళ్ళి ఆ 2 లంచ్ బాక్సెస్ తినేద్దాం అనుకుంటాడు. కానీ అప్పుడే కకాషి నరుటో వెనకాల ఉంటాడు. ఇక్కడేమో సాకుర సాస్కేని చూసి సాస్కే తలకాయ అనుకొని కళ్ళు తిరిగి పడిపోద్ది. దాని తర్వాత సాకుర నిద్ర లేచి సాస్కేని హక్ చేసుకోవడానికి ట్రై చేసిద్ది. దాని తర్వాత సాస్కే నేను పగ తీర్చుకునేవాడు, నేను చాలా స్ట్రాంగ్ గా మనిషి కన్నా ఇలా మాట్లాడుతుంటే బెల్ అయిపోద్ది. ఇక నరుటో తప్పితే అందరు లంచ్ తినడానికి రెడీగా ఉంటాడు. అప్పుడు కకాషి నీ కడుపులో ఎలకలు తిరుగుతున్నట్టు నేను నరుటోని ఎక్కిరిస్తూ ఉంటాడు. ఇంకా నేను ఎక్సర్సైజ్ గురించి ఒకటి చెప్పాలి, మీరందరూ అకాడమీకి వెళ్ళడం అవసరం లేదు, మీ ముగ్గురు అకాడమీకి వెళ్ళడం అవసరం లేదు ఇలా చెప్పి కకాషి ఒక పెద్ద ట్విస్ట్ ఇస్తాడు. మీరు నింజా నుంచి క్విట్ అయిపోవాలని అంటాడు. ఇది విని వాళ్ళందరూ షాక్ అయిపోతారు. ఇంకా నరుటో దానికి ఆర్గ్యూ చేస్తూ ఉంటాడు. దానికి కకాషి మీరందరికి నింజా అర్హత లేదని అంటాడు. అది సాస్కేకి కోపం వచ్చి కకాషిని అటాక్ చేయడానికి వెళ్తే అప్పుడు కకాషి దాన్ని ఈజీగా ఆపేస్తాడు. మీరు నింజాగా ఉండడం అంటే ఈజీ అనుకుంటున్నారా? మనం ఒకే టీమ్ లో ఎక్సర్సైజెస్ ఎందుకు చేస్తామో మీకు తెలుసా? ఈ టెస్ట్ కి ఆన్సర్ కావాలంటే మీకు ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. ఆన్సర్ మాత్రమే మీరు పాస్ అవుతారా ఫెయిల్ అవుతారా అని డిసైడ్ అయ్యిద్ది. అసలు మీకు 3 man squad అనేది మీనింగ్ తెలుసా? దానికి మీనింగ్ వచ్చేసి టీమ్ వర్క్. మీరు రియలైజ్ అవడానికి చాలా లేట్ అయిపోయింది. 2 bells ఉన్నప్పుడు ఎందుకు టీం వర్క్ ముఖ్యం? ముగ్గురం బెల్స్ తీసుకోవడానికి వెళ్తే ఒకడు వెనక్కి వెళ్ళిపోవాలి కదా అని సాకుర అనిద్ది. దానికి కకాషి అది నిజమే, ఇది మిమ్మల్ని పోటీ పడేలా పెట్టిన టెస్ట్, టీం వర్క్ గా పని చేసే వాళ్ళని మాత్రమే ఎంచుకుందాం అని అనుకున్నారు. ఇంకా సాకుర నువ్వు సాస్కే గురించి ఆలోచించు, ఇంకా తను ఎక్కడున్నా కూడా నీకు తెలియదు. నరుటోని కళ్ళు ఎదురుగా ఉన్నా కూడా నువ్వు నరుటోని పట్టించుకోలేదు. ఇంక మీరందరూ సోలోగా చేద్దాం అనుకున్నారు. ఒక నింజాకి ఇండివిజువల్ స్కిల్స్ ఉండడం తప్పలేదు, కానీ టీం వర్క్ దానికన్నా ఇంపార్టెంట్. ఇండివిజువల్ యాక్షన్స్ వల్ల టీం విడిపోయి చావు దగ్గరికి వెళ్లే వరకు ఛాన్స్ ఉంది. ఎగ్జాంపుల్ కి సాకుర నరుటోని చంపేదైతే సాస్కేని చంపేస్తా. ఒకవేళ మీలో ఎవరైనా హాస్టేజ్ గా తీసుకుంటే అప్పుడు మీకు 2 impossible చాయిసెస్ ఉంటాయి. ప్రతి మిషన్ ఒక లైఫ్ రిస్కింగ్ అసైన్మెంట్. ఈ స్టోన్ ని చూడండి, ఈ స్టోన్ లో గొప్ప గొప్ప నింజాల పేర్లు ఉన్నాయి. దానికి నరుటో నేను నా పేరుని దాంట్లో ఉండేలా చేసుకుంటాను. దానికి కకాషి అవి మిషన్ లో చనిపోయిన హీరోస్ పేర్లు. దీనిలో మా ఫ్రెండ్స్ పేర్లు కూడా ఎంగ్రేవ్ చేసి ఉన్నాయి. నేను మీకు ఇంకో ఛాన్స్ ఇస్తా గాయ్స్, మధ్యాహ్నం తర్వాత మీకు ఇంకో బ్యాటిల్ ఉంటుంది ఆ బెల్స్ తీసుకోవడానికి. ఛాలెంజ్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు లంచ్ తినొచ్చు, నరుటోను మాత్రం తినివ్వకండి. ఒకవేళ మీరు ఎవరైనా నరుటోకి లంచ్ తినిపిస్తే మీరు డిస్క్వాలిఫై అవుతారు. ఇంకా కకాషి వెళ్ళిపోయిన తర్వాత సాస్కే సాకుర లంచ్ తింటూ ఉంటారు. కానీ నరుటోకేమో ఇక్కడ ఆకలిస్తూ ఉండిద్ది. అప్పుడు సాస్కే లంచ్ షేర్ చేసి ఇదిగో తిను అంటాడు. దానికి సాకుర కకాషి సెన్సే రూల్ చెప్పారు కదా అని అంటే దానికి సాస్కే ఇక్కడ సెన్సే లేరు, మనం ముగ్గురం బెల్స్ తీసుకోవడానికి వెళ్దామని సాస్కే అంటాడు. అప్పుడు సాకుర కూడా తన లంచ్ ని షేర్ చేసిద్ది. కానీ కకాషి చెట్టు వెనక నుంచి వింటూ ఉంటాడు. కట్ చేస్తే నరుటో అంటాడు నేను ఎలా తినాలి అంటాడు. అప్పుడు సాకుర నరుటోకి నోట్లో పెట్టిద్ది. అప్పుడు కకాషి సడన్ గా అక్కడికి వచ్చేస్తాడు. ఆ ముగ్గురు ఆ ఫోర్స్ ని తట్టుకోలేకపోతారు. మీరందరు రూల్స్ తప్పారు, మీకు తెలిసి ఇప్పుడు ఏమైద్దో. అప్పుడు కకాషి హ్యాండ్ షేక్ చేస్తాడు. అప్పుడు సాస్కే మనం అందరం 3 man squad కదా. సాస్కే చెప్పిన దానికి సాకుర నరుటో కూడా ఒప్పుకుంటారు. మీ ముగ్గురు పాస్ అయ్యారు. ఇది విని వాళ్ళందరూ షాక్ అయిపోతారు. ఇప్పుడు కకాషి ఈ నింజా ప్రపంచంలో ఎవరైతే రూల్స్ ని బ్రేక్ చేస్తారో వాళ్ళు చెత్త, కానీ ఎవరైతే వాళ్ళ ఫ్రెండ్స్ ని వదిలేస్తారో వాళ్ళు చెత్త కన్నా హీనం. ఇంకా అందరూ పాస్ అయ్యారు. ఇంకా రేపటి నుంచి టీమ్ షో మిషన్ స్టార్ట్ అవుతాయి. అప్పుడు వాళ్ళు నరుటో కట్లిప్పకుండా వెళ్ళిపోతారు. ఇంతటితో మన ఎపిసోడ్ అయితే ఖతం. నెక్స్ట్ ఏమైందని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ చూడాల్సిందే. కోసం నెక్స్ట్ ఎపిసోడ్ త్వరగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాం. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఎపిసోడ్. బై బాయ్.